నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ఒక సభలు కావచ్చు, యాత్రలు కావచ్చు, అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఆలోచన వచ్చింది. మళ్ళీ బ్యాక్ టు లోటస్ పాండ్ అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారని, అయితే ఈ ఆలోచన వెనక భారీ కుట్ర కూడా దాగుందని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే ఏంటి ఆ కుట్ర? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే అండి. కనకదుర్గ గారు, ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా వేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అటర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే 2019-24 దాకా అసలుకి సామంతరాజుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు 2024 వచ్చేసరికి ఫస్ట్ 3 నెలలు అసలుకి ఎవరికి కనిపించలే, చాలా సైలెంట్ అయిపోయారు. తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రపరప కావచ్చు, ఆ పొటేతల కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి బెడిసికొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మొన్న జువల్దీన్కి సంబంధించి కూడా మత్స్యకారులు కూడా తిరగబడ్డారు. ఇలాంటి తరుణంలో లోటస్ పాండ్ ఎందుకు గుర్తొచ్చింది? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అంటే ఏం చెప్తారు? కుట్ర తర్వాత అండి, అసలు లోటస్ పాండ్కి వెళ్ళాలనుకోవడానికి ఆయన కొంచెం ఈ మధ్యన నమ్మకాలు పెరిగాయేమో ఆయనకి. ఎందుకంటే మీకు ఉగాది రోజు ఆయన పిడపర్తి సిద్ధాంతి గారు వచ్చారు కదా, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తర్వాత కరణ్ ప్రతాప్ అని ఒక జ్యోతిష్యుని కలిశాడు అతను. అంటే ఆయన మామూలుగా మోదీ లాంటి వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు చెప్తూ ఉంటాడు. అయితే ఆయన అన్నీ కూడా సక్సెస్ అయినట్టు కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అంటే ఇప్పుడు 24లో నెగ్గుతావని చెప్తే నెగ్గలేదు కాబట్టి మరి మళ్ళా ఎందుకు పిలిచాడు అనే సందేహం అందరికీ వచ్చింది. ఏదైనా కరణ్ ప్రతాప్ అనే అతను దేశంలో ఉండే రాజకీయ నాయకులకి ఇష్టమైన ఒక జ్యోతిష్యుడు. మరి వీళ్ళు ఏమన్నా చెప్పారా, నువ్వు యలహంక నుంచి వీకెండ్స్కి వెళ్ళు హైదరాబాద్ లోటస్ పాండ్ కని అని ఒక సందేహం. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు సిబిఐ కేసులు మళ్ళీ రోజువారీ విచారణ మొదలవుతుంది అంటున్నారు కాబట్టి అదొక రీజన్ కావచ్చా. తర్వాత మూడో రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు కేటీఆర్ కావచ్చు, మొన్న తెలుగుదేశాన్ని పొగిడాడు, చంద్రబాబు నాయుడిని పొగిడాడు. ఇది పక్కన పెడితే కేసీఆర్ నేను బయటకు వస్తాను అని చెప్తున్నాడు, అంటే పాదయాత్రలాగా. తర్వాత కేటీఆర్ ఇంకో మాట ఏమన్నాడంటే బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేస్తాము అన్నాడు. సో మీకు గతంలో మీరు చూసుకుంటే 2019కి ముందు కావచ్చు, 2019-24 కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ని కలవడం ప్రగతి భవన్లో, అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఏదైనా కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు. తర్వాత ఏ సమీక్షలు చేయాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అతను లోటస్ పాండ్లోనే చేసేవాడు ఎక్కువ శాతం, తాడేపల్లి నుంచి వచ్చి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యలహంక నుంచి అతను చేసిన అంటే ఈసారి ఎన్నికల ప్రస్థానం ఏదైతే ఉందో 2024 ఎన్నికల ముందు తర్వాత, సో అది కూడా బెడిసి కొట్టింది. యలహంక వచ్చి రాలేదు. ముఖ్యంగా ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో మీకు గుర్తుంటే వాసుదేవరెడ్డి అనేవాడు మనం చెప్పాం యలహంక ప్యాలెస్ దగ్గరే దొరకచ్చు లోపల బయట అని. అలాగే వాసుదేవరెడ్డి యలహంక ప్యాలెస్ బయట దొరికాడు. సో ఇవన్నీ కూడా ఈ నెగిటివిటీలు ఆలోచించుకుని అతను మరి ఈ జ్యోతిష్యుల మాట విన్నారా, విని ఈ నిర్ణయం తీసుకున్నారా. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, తల్లి చెల్లిని గెంటేయడం కూడా ఒక మైనస్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్ చెల్లిని కలవలేడు, అలాగ ఈగో అడ్డొస్తుంది. రెండోది ఆవిడ కూడా అక్కడే ఉంటుంది, ఇక్కడ లోటస్ పాండ్లో. సో దగ్గరగా ఉన్నట్టు ఉంటుందా అదొకటి, ప్లస్ రంగులు కూడా వేస్తున్నారు లోటస్ పాండ్కి. సో కానీ ఇక్కడ ఏ రకంగా వెళ్తాడు, చెల్లి మొహం చూస్తాడా చూడ్డా, మాస్క్ పెట్టుకుంటాడా లేకపోతే బ్యాక్ డోర్ నుంచి వెళ్తాడా, ఈ సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని చెప్పింది మాత్రం వైసీపీ శ్రేణులే, ఆయన యలహంక నుంచి అక్కడికి వెళ్తాడు వీకెండ్స్ కానీ. సో ఇప్పుడు మీకు ఒకవేళ సిబిఐ కేసులు మరి రోజువారీ విచారణ అంటే ఇంకా యలహంకకి శాశ్వతంగా వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోతాడు. రెండోది ఇప్పుడు ఇన్నిసార్లు మొన్న కూడా మీకు గుర్తుంటే కనుక అయితే చంద్రబాబుని లోకేష్ని మీరు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారా, మీరు హైదరాబాద్లోనే మీ ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటారని విసుక్కున్నాడు కదా, మొన్న కూడా తెప్పాడు కదా. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఇన్నున్నాయి. సో దీని మీద అసలు రేపు ఎవరు షర్మిల ఎలా రియాక్ట్ అవుతారు అది కూడా చూడాలి మనం, ఎందుకంటే షర్మిల రియాక్షన్ చాలా ముఖ్యం. మరి అన్న దగ్గరకు వస్తున్నాడు అంటే ఆవిడ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అది కూడా మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న సజ్జలు అన్నాడు
మీకు గుర్తుంది అదేంటి, చంద్రబాబు చెప్తే షర్మిల వచ్చి ప్రెస్ మీట్ పెడుతుందని. మరి ఇప్పుడు అన్నగారి కోసం షర్మిల ప్రెస్ మీట్ పెడుతుందా, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే పెడుతుందా? అంటే దీనికి సజ్జలు మళ్ళీ బదులు ఇవ్వాలి. అంటే ఏదో నోరుంది కదా అని మాట్లాడటం కాదు కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇంక మీదట కేసీఆర్ చెప్తే పెడతాడా ప్రెస్ మీట్లు? దానికి కూడా సమాధానం ఆయన ఇవ్వాలి. సో ఏది ఏమైనా ఇవాళ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు 3 ఏళ్ళు అయిపోతుంది అంటున్నాడు కదా. సో ఈ 3 ఏళ్ళు అయిపోయే లోపు ఆయన మరి లోటస్ పాండ్కి వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ వీళ్ళు కూడా మేము నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోయేది మాదే అని ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న టీఆర్ఎస్ చెప్తోంది కాబట్టి టీఆర్ఎస్గా మారిస్తే ఇక్కడ ఈయనకి లోటస్ పాండ్ సెంటిమెంటు, అక్కడ బీఆర్ఎస్కి టీఆర్ఎస్ సెంటిమెంటు, ఈ రెండు వర్కౌట్ అవుతాయా అనేది చూడాలి. సత్యమూర్తి గారు, వాస్తవం జస్ట్ ఒక 2 రోజుల ముందే బ్రదర్ అనిల్ గారు ఒక లేఖ రాశారు. లేఖ రాస్తూ మా భార్యకి భద్రతనివ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈ మాట వచ్చిన నెక్స్ట్ డే రోజే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వస్తున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు భద్రత కోరారు? ఇదే లోపల జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వస్తున్నాడు అంటే ఈ రెండింటిని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా షర్మిలకి థ్రెట్ అయితే ఉంటుంది. షర్మిలకి ఏంటి అంటే చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంత కాదు. డ్యామేజ్ ఎందుకు చేస్తున్నది అంటే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఆ తప్పులను చెప్తూ ఉన్నది. ఆ తప్పులు బయటికి చెప్తూ ఉంటే అది డ్యామేజ్ అవుతూ ఉన్నది. అంటే ఎటు నుంచి ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులే సెంటర్ పాయింట్ అవుతున్నాయి తప్ప వేరే వ్యక్తులు ఆయన మీద ఏదో పెద్ద కుట్ర పన్నాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. షర్మిలకి భద్రత కల్పించాల్సిన అవసరం అయితే మాత్రం చాలా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. షర్మిల ప్లస్ సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, వీళ్ళిద్దరూ ఎన్నికల పర్యటన చేసినప్పుడు, ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కూడా చాలామంది చెప్పారు, ప్రజలు చెప్పారు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళు మామూలు మనుషులు కాదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అర్థం ఏంటి అంటే ఎలక్షన్ల అప్పటి నుంచే ఆమెకి థ్రెట్ మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా అయిన తర్వాత నుంచి థ్రెట్ మరీ పెరిగింది. పెరగటం ఎట్లా ఉంది అంటే ఆ తర్వాత ఈ ఆస్తులకు సంబంధించిన గొడవలు ఇవన్నీ కూడా కోర్టులకి వాటికి వెళ్ళటం వల్ల ఆ థ్రెట్ మరీ ఇంకా ఎక్కువ అయింది. అవతల ప్రత్యర్థులు ఎటువంటి వాళ్ళు అనేది మీకన్నా నాకన్నా బాగా తెలిసిన వ్యక్తి షర్మిల. ఆటోమేటిక్గా షర్మిల భర్తకు కూడా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అందుకని ప్రొటెక్షన్ అడుగుతున్నాడు. ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన అమిత్ షాకు కూడా పంపించాడు లెటర్. సో అందుకని ఏదైనా కానీ షర్మిలకైతే మాత్రం బాగా థ్రెట్ అయితే ఉన్నది. ఇతను యలహంకలో ఉంటాడా, లోటస్ పాండ్లోకి వస్తాడా, లేదా అమీర్పేటలో ఏదన్నా ఇల్లు రెంట్ తీసుకొని ఉంటాడా, ఇవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఎందుకు అంటే పుట్టలో ఉన్నా దాన్ని పాము అనే అంటారు, అది రోడ్డు మీదకి వచ్చినా దాన్ని పాము అనే అంటారు, లేకపోతే ఇంకెక్కడున్నా దాన్ని పావును పాము అనే అంటారు. అందుకని అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం అటువంటి విషయాలు కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మాత్రం వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకి, సొంత చెల్లెలైన షర్మిలకి, మదర్ విజయలక్ష్మికి, వీళ్ళందరికీ కూడా ఒక రకమైన జాగ్రత్తలు అయితే ప్రొవైడ్ చేయాలి. అందరూ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే ఉన్నది, చాలా ఉన్నది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా షర్మిలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యగా
విజయలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అంటే వివేకానంద రెడ్డి మర్డర్ అనేది అదొక హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు కాబట్టి అందులో నిజాలు తేల్చమని చెప్పి పోరాటం చేస్తున్న సునీతకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ కేసుకి సంబంధించి సాక్షులు చాలామంది ఒక్కొక్కళ్ళు చనిపోతూ ఉన్నారు కాబట్టి కేసు కోసం ఇంత పట్టుదలగా ఉన్న సునీత రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి భద్రత కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇంకా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటాడా ఇక్కడ ఉంటాడా ఎక్కడ ఉంటే ఉంది, ఎక్కడున్నా ఆంధ్రాకి వెళ్ళాల్సిందే. ఆంధ్రాకి వెళ్ళాలంటే మన జువల్ దిన్నే వెళ్ళాడు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. ఏమైంది? ఎవరు రాలా. ఆవిడికి వెళ్ళాడు, చూశాడు, అంత మత్స్యకారులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఏం జరిగింది? ఎవరన్నా వెళ్ళారా, వచ్చారా? నువ్వు ఆ జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ని పనులు జరగకుండా 5 సంవత్సరాల్లో ఆపిన వాడివే నువ్వు. ఈ విషయం అక్కడ మత్స్యకారులకు తెలీదా? దాన్ని జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ని దాన్ని సాగరమాల ప్రాజెక్టు కింద ఓకే చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే చేయించి 288 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించి జగన్మోహన్ రెడ్డిని పూర్తి చేయమని అప్పగిస్తే అక్కడ ఒక ఇటుకు కూడా పెట్టలా. మరి ఇప్పుడు వచ్చి నేను అక్కడ పైన ఫ్యాక్టరీ ఉంటుంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటిది, ప్రైవేట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. సాగర్మాల ప్రాజెక్ట్ కింద డిఫెన్స్ ఇవి తయారు చేసే ప్రాజెక్ట్స్ పెట్టాలన్నమాట. అట్లా ఇస్తే ఆ ఫ్యాక్టరీని నిలబడతానంటాడు. నువ్వు ఒక ఫ్యాక్టరీ వచ్చింది, అది కూడా దేశ రక్షణ రంగానికి సంబంధించి పరికరాలు తయారు చేసే ఫ్యాక్టరీ. నువ్వు దాన్ని కాపాడుతావా, వెళ్ళగొడతావా? నువ్వు డిఫెన్స్ ఫ్యాక్టరీని నేను వెళ్ళగొడతాను, నేను రాగానే వెళ్ళగొడతానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్మీ చేతుల్లో వెళ్ళగొట్టేంత దమ్ము ఉందా? నీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ పరిశ్రమలని వెళ్ళగొట్టడం, తరిమి కొట్టడం అనేది హీరోయిజం అనుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతనికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయ రంగంలో ఎట్లా ప్రగతి సాధిస్తామో పారిశ్రామిక రంగంలో, సేవా రంగం అంటే సర్వీస్ సెక్టార్లో ఐటీ ఇండస్ట్రీ వస్తుంది, హోటల్ ఇండస్ట్రీ, టూరిజం, ఇవన్నీ వస్తాయి. వాటిని సర్వీస్ సెక్టార్ అంటారు. సర్వీస్ సెక్టార్లో మనం ప్రగతి సాధించాలి, ఇండస్ట్రియల్ సెక్టార్లో గ్రోత్ సాధించాలి, వ్యవసాయ రంగంలో గ్రోత్ సాధించాలి. ఈ వ్యవసాయ రంగం గ్రోత్ ఏంటంటే ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మిగిలిన రెండు మన చేతుల్లో పని. అందుకని ఏ ప్రభుత్వం అయినా వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఊగొడుతున్నారు కానీ జగన్ ఊగొట్టట్లా. ఎందుకంటే అతనికి ఇప్పుడు నేను చెప్పేవి ఏమీ అర్థం కావు. సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, గ్రోత్ రేటు, అగ్రికల్చర్ సెక్టారు, ఇవన్నీ ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటాడు. నువ్వు తెలుసుకోవాలి కదా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తివి, ఈ పాటిగా నీకు తెలియాలి. తెలీదు పోనీ, ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, ఇప్పుడన్నా తెలుసుకోవాలి. నీకు మామూలుగా మస్తు డబ్బులు సంపాదించుకున్నావు, అయిపోయింది, అధికారంలో ఉన్నావు, అధికారం వెలగబెట్టావు, ఆ రెండు అయిపోయినాయి, నీ కోరికలు తీరినాయి కదా. రాజశేఖర్ రెడ్డి అప్పుల్లో ఉన్నప్పుడు ఏంటి బతుకు, మన బతుకంతా అప్పుల్లో పోవాల్సిందేనా? నువ్వు ఏదో ఒక విధంగా చేసి ముఖ్యమంత్రి అవ్వు, నీకెందుకు, నేను లక్ష కొడతాను అని చెప్పావు, నీ కోరిక తీరింది. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన పోయాడు, పోయిన తర్వాత సీఎం కావాలనుకున్నావు, అప్పుడు కాలేకపోయావు కానీ తర్వాత అయ్యావు కదా. అంటే నీకు నీ రెండు కోరికలు, లక్షల కోట్లు సంపాదించాలనే కోరికే తీరింది, ముఖ్యమంత్రి కావాలన్న కోరికే తీరింది. ఇప్పటికన్నా కూర్చొని నువ్వు ఇంట్లో ఎవరినన్నా ట్యూషన్ మాస్టర్ని పెట్టుకొని గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఏ సెక్టార్లో గ్రోత్ రేట్ ఉంటుంది, ఏ సెక్టారు
క్లైమేట్ కంట్రోల్లో ఉంటుంది, ఏ సెక్టార్ మన చేతుల్లో ఉంటుంది తెలుసుకో. ఇవి ఇప్పుడు ఖాళీగా ఉన్న ట్యూషన్ టీచర్ని పంపించమంటే నేను పంపిస్తాను. గుజ్జు ఉండాలి కదా సార్ తెలుసుకోవటానికి. అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తే పాపం వాళ్ళ కోపం వచ్చింది. అందుకని నేను పాయింట్ ఏంటంటే పరిశ్రమలు తేవటం నీకు చేత కాదు, నువ్వేం చేయాలి, గమ్మున కూర్చోవాలి, ఏం మాట్లాడకుండా కూర్చో. చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏదో ఫ్యాక్టరీలు తెస్తున్నారు, కానీ నీకేంటి అభ్యంతరం? నీ స్థలాల్లో అయితే పెట్టట్లేదు కదా, నువ్వు కబ్జా పెట్టిన స్థలాల్లో పెట్టట్లేదుగా. నువ్వు ఎన్ని రకాల కుంభకోణాలు చేసావు, వాటి మీద ఇంకా ఎంక్వైరీ జరిపించట్లేదు కదా. నువ్వు జగనన్న కాలనీల మీద ఎంక్వైరీ మొదలు పెడితే నువ్వు బాధపడాలి, ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఇంకా భవిష్యత్తులో మొదలు పెడతారేమో, ఇప్పటికైతే మరి ఇంకా చంద్రబాబు నాయుడు దాని మీద దృష్టి పెట్టలేదు. జగనన్న కాలనీలో కొట్టేశారు కదా, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసి, చెరువుల ల్యాండ్స్ని ఆక్యుపై చేసి వాటి మీద డాక్యుమెంట్లు సృష్టించి వాటినే గవర్నమెంట్కి అమ్మి గవర్నమెంట్ నుంచి డబ్బులు కొట్టేశారు కదా ఈ వైసీపీ లీడర్లు. అందుకని ఇంకా వాటి మీద ఎంక్వైరీ రాలేదు కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు? నేను పరిశ్రమల్ని వెళ్ళగొడతాను, నథింగ్ డూయింగ్, రావడానికి వీల్లేదు అని జోల్ దిన్నెలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసే పరిశ్రమని నేను వెళ్ళగొడతానంటాడు. నువ్వు ఎన్ని వెళ్ళగొడతావు, నీ వల్ల కాదు. ఏదన్నా పరిశ్రమ వస్తేనేమో నేనే తెచ్చానంటావు, పరిశ్రమ వచ్చిన తర్వాత వెళ్ళగొడతానంటావు. మెడికల్ కాలేజీలు కడతావా మేము అంటే నువ్వు ఎట్ట కడతావో చూస్తా, నేను అడ్డం పడుకుంటా అన్నావు, అడ్డం పడుకున్నావు. టెండర్లు వేయకుండా చేస్తా అన్నావు, టెండర్లు వేయకుండా చేశానని అనుకున్నావు, అయిందా? 4 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయినాయి, అవుతారు, రేపు ఎల్లుండి ఇనాగ్రేట్ చేస్తారు. అమరావతి డ్యూటీ అమరావతిని వెళ్ళగొడతాను నేను అన్నావు. ఆడెవడో ఒకడు కుసంస్కారి ఒకడు ఉన్నాడు, వాడి పేరు నేను చెప్పదలుచుకోవాలా, కావాలని చెప్పదలుచుకోవాలా. ఆడ అమరావతి అన్న తర్వాత మనం ఆ పదాన్ని ఇట్లా వాడాడు అని చెప్పకపోతే వాడి క్రూరత్వం ఎట తెలుస్తుంది? అంటే ఇటువంటి మనుషులందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు. అమరావతి కాదంటాడు, నేను మావిగన్ పెడతానంటావు, ఏం పెడతావు? నీ మొహం పెడతావు, ఎక్కడ పెడతావు? 5 సంవత్సరాలు నువ్వు ఈ గన్ను తీసి ఎక్కడ పెట్టుకున్నావు? ఈ గన్ను ఎవరి కణతలకి గురి పెట్టావు? పాయింట్ బ్లాంక్లో నువ్వు చేసిన పనులేంటి? మరి అప్పుడు తెచ్చి మావి గన్ను పెట్టచ్చు కదా. అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పరిశ్రమలన్నీ వెళ్ళగొట్టడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రప్పరప్ప నరుకుతా అన్నావు, నరుకో, నీకు జాతి అనేట్టు నరుక్కుంటూ ఉండు. నువ్వు నరికేదేముంది, చెట్లు అవే కదా. అమరావతిలో పైపులు తగలబెట్టడం, మొన్న ఎప్పుడో జేసీ దివాకర్ రెడ్డి పొలాలు తగలబెట్టారు, మామిడి తోటలు తగలబెట్టారు. నువ్వు అది అంత ముందర అరటి తోటలు పీకేయటం, ఇవే కదా నీ పనులు, ఇవే కదా. అమరావతిలో పైపులు అవి ఉంటే అన్నీ ఎత్తుకుపోవటం, కాంట్రాక్టర్ అవి ఉండే మనం కంకర సిమెంట్ అవన్నీ ఎత్తుకుపోవటం, అవే కదా. అయితే ఇదే క్రమంలో పేర్ని నాని కొన్ని వ్యాఖ్యలు చేసేసి ఒకసారి మీకు వినిపిస్తాను. రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలెన్ని మరిగినా అమరావతి ఆగదు, అమరావతి ఆపలేరు అని. అసలు నేనేది ఏంటంటే వైసీపీ కూడా ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అదే ఆగిపోద్ది అమరావతి. వెళ్ళి అమ్మా వైసీపీ కుక్కలా పక్కర్లా, రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది. అంటే వైసీపీ వాళ్ళు ఏం మనుషులే మీరు. అందుకనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది అక్షర సత్యం, మీ గురించే రాశాడు, ఈ పేర్ని నాని గురించే రాసినట్టున్నాడు. వైసీపీ కుక్కలు అనేది ఒప్పుకున్నాడు కదా, పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గురించి కూడా రాజమౌళి ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకుంటూనే అమరావతిపై విషం కక్కుతూ 4 చినుకులు పడితే అయిపోద్దంట. నిజంగా అయిపోయే ప్రాజెక్టే సార్. అతనికి ఏంటి అంటే అతని భార్య వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు దాంట్లో ఆ కేసు పెడతా అంటే చంద్రబాబు నాయుడు
వద్దయ్యా మనకి ఎందుకు, ఏదో చేసింది ఇతనే, ఆమె పేరు మీద పెట్టాడు గోడౌను, అత్తగారి పేరు మీద సివిల్ సప్లైస్ స్టాకు ఇది ఉంటే గోడౌన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని వెయ్యాలి. కానీ చేసింది ఇతను కదా, పేరు ఆ అమ్మాయి పేరు మీద ఉన్నది, అందుకని వద్దులేండి అన్నాడు. మరి మరి చంద్రబాబు అంత మంచిగా ఉండొచ్చా? మంచిగా ఉండకూడదు కదా. ఇప్పుడు కుక్క ఆడిపోతూ ఉంటుంది, దానికి పిచ్చెక్కిందని తెలుసు, కనిపించిన పిల్లలందరినీ కరుస్తున్నదని తెలుసు, ఏం చేస్తావు? ఆ కుక్కను ఏం చేస్తావు? మరి అది చేయాలి కదా. అందుకనే వీళ్ళకి అలుసు ఎక్కువైపోతూ ఉన్నది. ఇవన్నీ తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమల్లో వెళ్ళగొట్టడం, అమరావతిని ఆపటం ట్రై చేయి. జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు ట్రై చేయి, పరిశ్రమల్లో వెళ్ళగొట్టడం మొదలుపెట్టు. నువ్వు ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మొదలుపెట్టు, కొత్తగా మొదలుపెట్టు. మళ్ళీ నువ్వు అమరావతి పనులు చినుకు పడితే ఆగుతుంది అంటున్నాడు కదా ఈ పనాడు. ఆగుతాయేమో చూడు, ఆగుతాయో లేదో చూడు. చినుకు పడితే ఆగుతాయా లేదా చూద్దాం. లెటస్ సి అంటే ఈ పేరుని నమ్మకం ఏంటంటే చినుకు పడితే మొత్తం అమరావతి మునిగిపోతుందని కదా వీళ్ళ లెక్క. చూడు, మునుగుతుందో లేదో చూద్దాం, అందరం చూద్దాం. ఇంకేమో వర్షాకాలం, ఈ 2 నెలలు అయితే వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు పేరుని నాని ఎక్కడ ఉంటాడో పెట్టి ఈ వీడియో పెట్టి అప్పుడు అడుగుదాం. ఖచ్చితంగా. సో కనకదుర్గ గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణ వస్తున్నాడు, లోటస్ పాండ్ వస్తున్నాడు అంటే ఎలానో ఖచ్చితంగా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో గెలవలేను అని అర్థమైపోయింది. కాబట్టి కనీసం ఇక్కడ ఏదైనా సరే కుట్రలు ఏదైనా చేసి తెలంగాణలో గెలిచి, అంటే దాదాపు 1 సంవత్సరం ముందే తెలంగాణ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి 2028లో ఇక్కడ ఏదన్నా సరే ఒక అద్భుతం చేసి ఇంకోటి చేసి ఇక్కడి నుంచి అక్కడ ఏదైనా సరే తీసుకురావాలని చెప్పి కానీ ఇలాంటి ప్లాన్లో ఉన్నాడా? సో ఇక్కడ బీఆర్ఎస్తో కలువబోతున్నాడు అని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. లేదా తెలంగాణలో కూడా పోటీ ఎవరో ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు, ఏంటి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే అస్సలకి అనూహ్యమైనటువంటి గెలుస్తారు, నిజంగా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి అంటున్నారు. ఏంటి మేబీ అలాంటివి ఏమైనా జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మీరు భలే మాట్లాడతారండి, భలే క్వశ్చన్స్ అడుగుతారు. అసలు గెలవడం ఏంటండి అసలు? ఇప్పుడు జనసేన ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది, మీకు తెలుసు కదా. నెక్స్ట్ కూడా పోటీ చేద్దామని అనుకుంటుంది, ఎందుకంటే జనసేన వాళ్ళు అడుగుతున్నారు ప్రజలు. కానీ వైసీపీని ఎవడైనా అడిగాడా రమ్మని? ఇప్పుడు ఆయన గతి లేక గత్యంతరం లేక వస్తున్నాడు యలహంకకి. ఇప్పుడు అసలు నిజంగా చెప్తున్నానండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ షర్మిలాస్ స్టేట్మెంట్. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తే షర్మిల ఏం మాట్లాడతారో చూడాలనుంది నాకు. ఎందుకంటే ఇతను ఎలాంటి థ్రెట్ ఇస్తాడో చూద్దాం. ప్లస్ అసలు ఇక్కడ ఇతను ఏం చేస్తాడు తెలంగాణలో ఎవరికి తెలుసు? అసలు జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ళు ఆయన మొహం చూపించి హైదరాబాద్కి ఎవరికైనా గుర్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? తెల్లారు లేసి చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నారా, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారా? మొన్న ఆఖరికి కేటీఆర్ చంద్రబాబు నాయుడిని పొగిడారా, తెలుగుదేశాన్ని పొగిడారా, లేకపోతే వైసీపీని తలుచుకున్నారా, జగన్మోహన్ రెడ్డిని పొగిడారా? చెప్పండి పోనీ. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మొన్ననే మళ్ళా కేసీఆర్ అన్నారు, మేము 2 సార్లు వేరే వాళ్ళతో వెళ్ళి, అంటే పొత్తుకెళ్ళి మేము నష్టపోయాము, మేము సింగిల్గానే వెళ్తామని అన్నారు. కాబట్టి అది కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈయన వెళ్ళి కలుస్తా అన్నా కూడా కేసీఆర్ ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు కదా. ఎంత కావలసిన వాడైనా ఆమె దూరంలో ఎలా పెట్టాలో తెలుసు ఆయన. ఆ కూతుర్నే దూరం పెట్టాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ తెలిసాక అసలు దగ్గరికి రానివ్వడు. తన అవసరాలకి అతను ఎలా దువ్వాలో అలా దువ్వుతాడు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, అంతే. అందుకని ఇవాళ ఈయన ఏ కలలు కన్నా కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి అవి జరిగే పని లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఒక అయోమయ స్థితిలో ఉన్నాడు. ఇటు తాడేపల్లిలో ఉండలేడు, యలహంకలో నిద్రపోలేడు. పోనీ అలాగని వచ్చి ఇక్కడ లోటస్ పాండ్లో ఉందా అంటే పక్కనే చెల్లెలు, ఏ చెల్లెలనైతే దూరం పెట్టాడో ఆ చెల్లెల మొహం చూడాలి. ఈలోగా మీరు అన్నట్టుగా అనిల్ కుమార్ లెటర్ రాశారు కేంద్ర హోంశాఖకి. ఈవిడ అంటే ఇప్పుడు ఆంధ్రాలో తిరుగుతారు కదా, తిరిగినప్పుడు ఈవిడ కమెంట్స్ చేస్తుంది, ఎలాగైనా అన్నగారిని కమెంట్ చేస్తుంది. కాబట్టి ఈవిడికి సెక్యూరిటీ కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు మీరు కనుక చూస్తే కనుక అయితే అసలు మనకి తెలిసి దేశ చరిత్రలో
ఒక అన్నగారి వల్ల థ్రెట్, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడిగిన మొట్టమొదటి చెల్లెలు బహుశా చరిత్రలో నిలిచిపోతుందేమో, షర్మిల నిలిచిపోతుంది. ఎక్కడైనా చెల్లెలకి కష్టం వచ్చిందంటే అన్న ఆమెడ దూరం ఉన్నా పరిగెట్టుకొస్తాడు. ఇక్కడ ఇప్పుడు పక్కలో బల్లెల్లాగా వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఆవిడకి బల్లెం అవుతాడా, ఆవిడ ఈయనకి బల్లెం అవుతుందా అనేది కూడా మనం చూడాలి చెప్పాలంటే. సో ఇక్కడ ఈయన అవసరం కోసం హైదరాబాద్ వస్తున్నాడు తప్ప ఈయన ఇక్కడికి వచ్చి అంటే ఏదో కొంచెం గ్రహస్థితి బాగుంటుందేమో, వాస్తు మారితే బాగుంటుందేమో, నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానేమో, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరిచేసరికి అనుకుంటున్నాడు. ఈయన 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన కళ్ళు తెరిచి చూసి మళ్ళా ధమాలను కింద పడతాడు, అంతే. అదే జరగబోతుంది. సత్యమూర్తి గారు, వాస్తవానికి తెలంగాణలో ఒక ఫ్యామిలీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో సెటిల్ కాబోతున్న టైంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే అటు షర్మిల కావచ్చు, తల్లి కావచ్చు భయపడుతున్నా అని చెప్పి ఒక రకంగా అనుకుంటుంటే, ఇటీవల కాలంలోనే కేసీఆర్ ఫ్యామిలీలో కూడా మనం చూసాం. అటు కవిత బయటికి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇవన్నీ, ఈ ఇద్దరు కూడా మళ్ళీ కలిసి ఒకేసారి తెలంగాణలో రాబోతూ, ప్లస్ ఇద్దరు కూడా కలవబోతున్నారు, అటు కేటీఆర్ కావచ్చు లేదా జగన్ కావచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇద్దరు మనస్తత్వాలు ఒకే రకంగా ఉన్న వాళ్ళని ఎలా చూడాలి? అదే మన షర్మిల కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే 100 శత్రువులతో సమానం అని చెప్పి. సొంత అన్నల్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎలా చూడాలి సార్? అంటే వాళ్ళు కలిసి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఏముంటుంది, వీళ్ళందరూ కూడా వీళ్ళ నేచర్ అంతా కూడా ప్రజలకి తెలుసు కదా, వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు ఏంటి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిను కేటీఆర్ వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజల మొత్తానికి తెలుసు. కాబట్టి నేను అనుకోవడం, ఐ డోంట్ థింక్ ప్రజలు దీన్ని ఏదో సీరియస్గా తీసుకుంటారని నేనైతే అనుకోను. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఏంటి అంటే ఆంధ్రాలో ఉండలేడు. ఇప్పుడు తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ ఉన్నది, ఆ ప్యాలెస్కి చాలా అంటే ఆకాశం ఎత్తులో పెద్ద ఉక్కు కంచె ఉంది. లోపలికి వెళ్ళటానికి ఆ రోడ్డు మార్గంలో అన్ని మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. కారులో వెళ్తున్నా మెటల్ డిటెక్టర్స్ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇంగ్లీష్ మూవీస్ లో ఉంటాయి. ఇదివరకు ఎప్పుడో సీన్ క్యానరీ సినిమాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి పటిష్టమైన వ్యవస్థ పెట్టించుకున్నారు. అన్ని దుర్మార్గాలు చేశాడా, లేకపోతే ఏమైనా ఎవరితో ఉన్నాయా లింకులు? అది చాలా క్లిష్టమైన ప్రశ్న, లెంగ్తీ క్వశ్చన్ ఇది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంత సేఫ్ సెక్యూరిటీ జోన్లో ఉన్నా కూడా ఎప్పుడన్నా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా? లేడు. యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే తను కేసీఆర్తో కలిసి టెలిఫోన్ ట్యాప్ చేసినట్టు నా టెలిఫోన్ని ట్యాప్ చేస్తారేమో అన్న భయంతో యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. యలహంక ప్యాలెస్లో అక్కడ కూర్చొని అక్కడ ఎవరెవరిని కలుస్తున్నాడు ఏంటి అనేది పెద్ద టెలిఫోన్ ట్యాప్ చేసి తెలుసుకోకర్లా. ఇందాక కనకదుర్గ గారు చెప్పారు కదా, వాసుదేవరెడ్డి లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాసుదేవరెడ్డి అక్కడే దొరుకుతాడు అనుకున్నారు, అక్కడే దొరికాడు. ఆ తర్వాత గనుల కేసుకి సంబంధించి కూడా ఆయన కూడా అక్కడే దొరికాడు. అందుకని అది పెద్ద దాన్ని టెలిఫోన్ ట్యాప్ చేసి మామూలుగా ఆ రోడ్లో అటు ఇటు 2 సార్లు తిరిగితే 3వసారి ఎవడొకడు ఇక్కడ కేసులో ఉన్నాడు ఎవడో అక్కడ తగులుతూ ఉంటాడు. అందుకని అది పెద్ద ఇచ్చేయక్కర్లేదు. తెలంగాణలో ఏంటి అంటే కేసీఆర్ కూడా అదే పని చేశాడు కదా, మొత్తం టెలిఫోన్ ట్యాప్ చేయటం అది ఇది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆయనకి షేర్ చేయటం, పంపేయటం. అందరూ చాలామంది హైదరాబాద్లోనే కలుస్తుంటారు కదా, అందుకని ఇక్కడ టెలిఫోన్ ట్యాప్ చేసి అప్పట్లో షేర్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్. ఏం చేయగలిగావు నువ్వు? టెలిఫోన్లు ట్యాప్ చేసి కేసీఆర్ ఏం చేయగలిగాడు? ఓడిపోగలిగారు. టెలిఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని మార్పిడి చేసుకొని జగన్ సాధించగలిగాడు. అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు.
పోనీ మనం ప్రజలకి మేలు చేయడానికి వచ్చాం, మనం మేలు చేద్దాం. ఆడు ఎవరితో మాట్లాడుకుంటే మనకెందుకు, ఆడు ఏం చేస్తే మనకెందుకు, ఏం చేసినా ప్రజల దగ్గరికి రావాలి కదా. మొన్న వచ్చాడు పెద్ద కుట్రవన్నీ వచ్చాడు జువల్ దున్నే హార్బర్లో తమిళనాడు జాలర్లకిను ఆంధ్ర జాలర్లకి మధ్య క్లాష్, దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అని చెప్పి వచ్చాడు. ఏమైంది, మత్స్యకారులు ఆ బోట్లు గీట్లు అన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే రిలీజ్ చేయించారు. రిలీజ్ చేయించి అవన్నీ తెలుగుదేశం నాయకుడి మీద బేద మస్తానరావు మీదకి వేశారు. బేద మస్తానరావుని బహిష్కరించారు అన్నారు. తీరా వాస్తవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తే ₹1,00,000 ఫైన్ వేసుకున్నారు. అంటే అర్థం ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే క్యాలిక్యులేషన్లు అన్నీ తప్పు అని అర్థమైపోతున్నది కదా. నువ్వు అంత కుట్రవన్నీ మత్స్యకారులన్నీ రెచ్చగొడదామని నువ్వు ఇంత ప్రయత్నం చేసావు కదా, అయింది అక్కడ. మత్స్యకారులు పల్లెకారులకి వాళ్ళకే చూశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు అని ఒక్క నిమిషం ఆలోచించారు. ఆహా, ఈ తమిళనాడు బోట్లని రిలీజ్ చేసి మనల్ని రెచ్చగొట్టిన ఈ ఇన్సిడెంట్ మీద మనల్ని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఈ ఇన్సిడెంట్ ఆయనే చేశాడా అని వాళ్ళే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మీటింగ్కి వెళ్తే 1,00,000 పెనాల్టీ వేస్తామని సాటి మత్స్యకారులందరికీ వాళ్ళు చెప్పారు. అయిపోయా, నీ కుట్ర, నీవు తమిళనాడు బోట్లని నువ్వే రిలీజ్ చేయించి మత్స్యకారుల మధ్య తగాదా పెట్టి ఇన్ని చేద్దాం అనుకున్నావు, ఏమైంది, ఏం కాలేదు, నువ్వు అటర్ ఫ్లాప్ అయ్యావు. అందుకని ఏంటి అంటే నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాక్షేత్రంలోకి వచ్చి చెయ్యాలి. ప్రజలను చైతన్యపరచడం అనేది మనం చేయాల్సిన పని అని చంద్రబాబు నాయుడు నమ్ముతాడు. మేము ప్రజల్ని చైతన్యపరుస్తాం, నువ్వు కుట్ర పన్నుతావు, నువ్వు ఏ కుట్ర పన్నినా ప్రజలకు మేము వచ్చి చెప్తామయ్యా ఇగో ఇట్ట కుట్ర పన్నుతున్నాడు అని చెప్తాం. లాస్ట్ ఎవరు వచ్చినా మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలి, ఎవరు వచ్చిన రావాలి. ఇప్పుడు నీకు జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్దే ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి అంత కుట్రవన్నీ ఆ బోట్లన్నీ రిలీజ్ చేయించేసి తమిళనాడు జాలర్లవి ఇంత గొడవ చేయించి వాళ్ళందరినీ రెచ్చగొట్టి బేద మస్తానరావు కుటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు అంత మొత్తం చేయించాడు కదా. ఆ తర్వాత వచ్చాడు కదా, వచ్చే లోపల విషయం అర్థమైపోయింది ప్రజలకి. చేయించిందంతా ఈ వైసీపీ వీళ్ళే నాయకులే చేయించారు అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమై జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తే మేము అని చెప్పారు. ఎవడు పరుగు పోయింది, తెలుగుదేశం వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళేమి అక్కడి నుంచి కదలలేదు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు మాది ఈ వైసీపీ వాళ్ళ మాటలు నమ్మి మత్స్యకారులందరూ ఎమ్మెల్యే మీదకి దాడి చేయడానికి వెళ్ళారు. ఆయన ఏం భయపడలా, మేము ఎవరం చేయలేదు, మా పార్టీ తన అటువంటి పనులు చేయదు అని చెప్పి ఆయన సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్తే మత్స్యకారులు వచ్చేసి వాళ్ళు అయ్యో అట్లాగా సార్ మేము ఏదో అనుకున్నాము అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది జరిగిందా లేదా చూడు, ఆలోచించు. నువ్వు పేపర్లు తిరిగేస్తే తెలుస్తుంది, లేకపోతే అక్కడ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎమ్మెల్యే చెప్పాడు, అక్కడే ఉన్నాడు, ఆయనేం పారిపోలా. లేదండి నా పరిస్థితి ఇది, నేను అటువంటి కుట్రలు చేయను, చేసేవాడిని కాదు, నాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు అని ఆయన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అర్థమైపోయింది మత్స్యకారులకి. మత్స్యకారులు ఎవరు రాలేదు జగన్ మీటింగ్కి, ఎవ్వరు రాలేదు. దాంతో ఏమంటాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. నువ్వు మూసుకో ఫస్ట్. నువ్వు ఆ ఫ్యాక్టరీని ఎల్లగొడతా, నేను పరిశ్రమల్ని రానివ్వను, నేను ఎవడన్నా పరిశ్రమ పెడితే వాడు అలా చెప్పి ప్రజలు నిన్ను రానివ్వలేదు. ఇంకేంటి ఇప్పుడు ప్రజలకి అర్థమవుతూ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంస శక్తి అనేది అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా తీసుకోవట్లేదు. తాడేపల్లిలో ఉన్న ఒకటే, యలహంకలో ఉన్న ఒకటే, హైదరాబాద్ వెళ్ళి లోటస్ పాండ్లో ఉన్న ఒకటే, ఓడగొట్టిన నాగలి ఇంట్లో ఉన్న ఒకటే, పొలంలో ఉన్న ఒకటే.